అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు ఈ వీడియోలో మీకు గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి అండి. సంవత్సరం వరకు కూడా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇలా గోంగూర తీసుకుని ఆకులు తుంచేసుకొని కాళ్ళని తీసేయాలి. తీసేసి నీట్గా వాష్ చేసేసి కడగాలి. వాటర్లో బాగా ఉప్పు వేసి వాటర్లో కడిగేసి తడి లేకుండా ఒక క్లాత్ మీద పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇట్లా బాండీ పెట్టుకుని దానిలోకి ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు అలాగే 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలి. ధనియాలు మెంతులు 2 వేసుకోవాలి. జీలకర్ర అక్కర్లేదండి నిలవ పచ్చడికి. ఇప్పుడు 2 స్పూన్లు మెంతుల్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసుకుని ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ రాకూడదు. లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి, గింజలు నల్లబడకుండా ఉంటాయండి. ఈ పొడి వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడిలో ధనియాలు వేసి మీరు చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడు ఇంకా అలాగే చేసుకుంటారు. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాండీ పెట్టుకుని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మనం దానిలోకి గోంగూరని శుభ్రంగా ఆరిపోవాలండి. తడి అనేది ఉండకూడదు. అలా ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే మనం పచ్చడి చేసుకోవాలి. ఈ గోంగూర అంతా కూడా ఈ బాండీలో వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. నిలువ ఉండాలంటే కంపల్సరీ మనం ఆయిల్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉండాలి. అలాగే ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోవాలి. మనం ఉప్పు కారం తగ్గినా ఆయిల్ తగ్గినా కూడా పచ్చడి అస్సలు నిలువ ఉండదు. అలాగే తడి కూడా తగలకుండా ఉండాలి. మనం తడి చేతులు పెట్టకూడదు. అలాగే గోంగూర కూడా నీట్గా మొత్తం ఆరిపోవాలండి. ముందు రోజే మనం తెచ్చుకొని కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుని నెక్స్ట్ డే చేసుకుంటే మనకి గోంగూర శుభ్రంగా ఆరిపోతుంది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. తడి ఉంటే మనకి బూజు వచ్చేస్తుంది, ఖరాబ్ అయిపోతుంది. అందుకని తప్పకుండా మీరు మాత్రం ముందు రోజు తెచ్చి కడిగేసుకుని పెట్టుకోండి. ఇలా వర్కింగ్ ఉమెన్స్ బయటికి ఆఫీసులకు వెళ్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా అవసరమైనప్పుడు కర్రీస్ అలాంటివి చేసుకోలేనప్పుడు ఇలా పప్పు పెట్టేసుకుని దానిలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ వేయించుకోండి. గోంగూర చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి. నీరంతా కూడా ఎగిరిపోవాలి. అలా అని చెప్పి ఎండిపోయినట్టు అవ్వకూడదండి. చక్కగా మాయిశ్చర్గా ఉండేటట్టుగా వేయించుకోవాలి. చూడండి ఎలా ఉందో, మనకి ఎండిపోయినట్టు కాకుండా మెత్తగా మగ్గిపోయింది. అలాగే నీరు అనేది కూడా లేకుండా ఆయిల్ పైకి వచ్చింది. మనం అలా వేయించుకోవాలి. ఇలా కనుక వేయించుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పచ్చడి పాడు కాదండి. ఇలా బయట జాబ్ చేసుకునే వాళ్ళకి ఇలా చేసి పెట్టేసుకుంటే మీకు కూర అది ఎప్పుడైనా బద్ధకం వేసినప్పుడు ఇలా ఇది వేసేసుకుని తినొచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతుల్ని ఇలా దంచుకోవాలండి. మీకు రోల్ లేకపోతే కనుక మీరు మిక్సీ జార్లోనైనా వేసుకుని పౌడర్ చేసుకోండి. నేనైతే ఇలా దంచుతున్నాను. దంచింది ఎలా అయినా కొంచెం టేస్ట్ బాగుంటుందండి. పౌడర్ మిక్సీ పట్టిన దానికన్నా కూడా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. అలాగే ఒక వెల్లుల్లిపాయను తీసుకుని ఇలా పొట్టులు చేసుకొని దీన్ని కూడా మనం దంచుకోవాలి. వెల్లుల్లి దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. దంచుకుని మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకునేటప్పుడు ఇది కూడా వేసేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా దంచేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది గోంగూర కూడా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత దీనిలోకి మనం కారం యాడ్ చేసుకుందాము. నేను ఈ పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లున్నర వేసుకున్నానండి. 2 స్పూన్లున్నర కారం వేసాను. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. పికిల్స్కి యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇది మనకి ఎక్కువ కారం ఉండదు, అలాగని మరీ తక్కువ ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాల మెంతుల పౌడర్ని కూడా వేసాను. అలాగే మనం దంచుకున్న వెల్లుల్లి వేసాను. 1 స్పూను పసుపు కూడా వేసాను. ఇప్పుడు రాళ్ళు పండి క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, అది కూడా మనం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు వేసాను. ఇది మీరు తర్వాత చూసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి మనం సాల్ట్ ఎక్కువైపోతే మన టేస్ట్ అనేది తినలేము, టేస్ట్ ఉప్పగా అయిపోతుంది. అందుకని
ముందు కొంచెం వేసుకుని సరిపోకపోతే తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే రోలు ఉంటే రోట్లో కూడా రుబ్బుకోండి. రోట్లో రుబ్బుకునేది ఇంకా చాలా బాగుంటుందండి. రోల్ లేదు అంటే కనుక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోండి. ఇదంతా నేనైతే మిక్సీ జార్లోనే వేస్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదు. మధ్య మధ్యలో కొంచెం ఆకులు అలా తగులుతున్నా బాగానే ఉంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఈ గోంగూర పచ్చడిలో ఇంకా వెరైటీస్ చేయొచ్చు. మీకు ఇంకా వీడియోలు ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అన్నీ కూడా గోంగూర పచ్చడిలో మీకు ఇంకా వీడియోలు చేసి పెడతానండి. ఇదంతా కూడా ఇలా ఈ బాండీలోకి తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుంది. తాలింపు వేస్తేనే మనకి ఈ పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇలా పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు. అలా కాదు మాకు కుదరదు అలాగా అనుకుంటే ఒక్కటేసారి మనం చేసుకున్న పచ్చడి అంతా కూడా తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసేసుకుని గ్లాస్ జార్లో పెట్టుకుని పెట్టేసుకోవచ్చు. ఎండుమిర్చి ఆయిల్ వేసుకోండి. ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకుని దానిలోకి ఒక 2 ఎండుమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకోండి. ఎండుమిర్చి కాయల్లాగా అలాగే డైరెక్ట్ వేయొచ్చు. ఇలా ముక్కలు చేసుకుని కూడా వేసుకోవచ్చండి. పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు, ఒక స్పూను మినపప్పు వేసుకొని ఇవి దోరగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఇవి మన శనగపప్పు, మినపప్పు ఇవి మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. పచ్చడికి మాడు వాసన వచ్చేస్తుంది. అలాగే ఒక అర స్పూను మనకి ఆవాలు వేసుకోవాలి. మనకి పోపు అనేది చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. ఇలా వేసేసుకుని పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. అలా కాదు మాకు ఎప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. మెంతులు కూడా ఒక అర స్పూన్ వేసానండి. వేసి ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని పొట్టుతో పాటే దంచి వేసుకోవాలి. ఈ పోపు చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరెక్ట్గా వేయించుకుంటే పచ్చడి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత మనం ఈ పచ్చడిని దీనిలోకి యాడ్ చేయండి. వేడి నూనెలోనే యాడ్ చేయండి. ఇది బయట ఉంటే కనుక 6 మంత్స్ వరకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఉప్పు, కారం, నూనె అనేవి కరెక్ట్గా పోసుకోవాలి. పోసుకుంటేనే నిలవ ఉంటాయండి. ఏది తక్కువైనా కూడా పచ్చడి ఎండిపోయినట్టు అయిపోతుంది. ఉప్పు, కారం సరిపోకపోతే కనుక బూజు వచ్చేస్తుంది. తడి చేతులు కానీ, తడి స్పూన్లు కానీ పెట్టొద్దండి. అవి కనుక పెడితే పచ్చడి అస్సలు నిలవ ఉండదు. ఫంగస్ వచ్చేస్తుంది, బూజులాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా పొడి స్పూనులతోనే తీసుకుని వేసుకోండి. అలా కాదనుకుంటే వేరే చిన్న దానిలోకి తీసుకుని సపరేట్గా పెట్టుకుని అది వాడుకోండి. అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పచ్చడి. అంతే, గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టుగా ఉంది. అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఒక 2 రోజుల వరకు బయట అలా ఉంచేసేయండి. ఉంచేసి ఉప్పు బాగా ఊరుతుంది కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మనం రైస్లో వేసుకుని తిని చూస్తే తెలుస్తుందండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని దాన్ని మన గ్లాస్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి.